Yeah. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కదే జయ జయ మహిషాసురమర్దిని రమ్య ప్రవర్తిని శైలసుతే. నమస్తే, వెల్కమ్ టు వాయిస్ విత్ వంశీ. మే 7, 2025 భారత రక్షణ చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించబడమే కాదు, శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టించిన రోజుగా మిగిలిపోతుంది. यहाँ पर थी, क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు. ఇది పహల్గామ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల త్యాగానికి, తమ భర్తలను కోల్పోయి నుదుటిన సింధూరాన్ని తుడిచిపెట్టుకున్న వీరనారుల కన్నీటికి భారత్ ఇచ్చిన నెత్తుటి సమాధానం. ముందుగా ప్రతీకారానికి కారణమైన ఆ చీకటి రోజు విశ్లేషించుకోవాలి. పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడి కేవలం ప్రాణాలు తీయడమే లక్ష్యం కాదు, అది భారతీయతను అవమానించే ప్రయత్నం. హిందూ మహిళల ముందు వారి భర్తలను చంపి ఈ విషయం మోదీకి చెప్పు ఎగతాళి చేయడం ద్వారా వారు భారత్ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూశారు. కేవలం హిందూ గుర్తింపు కారణంగానే ఆ దాడులు జరగడం సరిహద్దు అవతల ఉగ్రవాద మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టం చేసింది. ఈసారి భారత్ 2016 సర్జికల్ స్ట్రైక్ లేదా 2019 బాలాకోట్ కంటే భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. దాడులు జరిగిన 14 నుంచి 15 రోజుల వరకు భారత్ మౌనంగా ఉంది. ఇది పాకిస్తాన్ను అయోమయంలోకి నెట్టింది. మే 6న 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో మోహరించేలా చేసి ఉగ్రవాద శిబిరాలపై ఫోకస్ తగ్గించేలా భారత్ పక్కా ప్లాన్ వేసింది. ఇది శత్రువులను తెలివిగా బురిడి కొట్టించిన డిసెప్షన్ టాక్టిక్స్. మే 7 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయానికి భారత్ వాయుసేన ప్రళయంలా విరుచుకుపడింది. ఇందులో వాడిన టెక్నాలజీ అమోఘం. రావల్పిండి ఉగ్రవాద ఫ్యాక్టరీని బ్రాహ్మోస్ క్షిపణిలతో నేలమట్టం చేశారు. బహవల్పూర్ సుమారు 50 టన్నుల పేలుడు పదార్థాలను భారత క్షిపణులు నిప్పుల కుప్పగా మార్చాయి. బలూచిస్తాన్ మరియు కరాచీ, ఇక్కడ కేవలం ఉగ్రవాదులనే కాదు, వారి సైబర్ సెల్స్ మరియు డ్రోన్ ఆపరేషన్ కేంద్రాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ పేరు పెట్టడం వెనుక ఉన్నది కల్చరల్ డిటర్మినేషన్. మీరు మా మహిళల సింధూరాన్ని తుడిచేశారు, ఇప్పుడు అదే సింధూర్ పేరుతో మీ సామ్రాజ్యాన్ని తుడిచివేస్తున్నాం అన్నది భారత్ సైన్యం ఇచ్చిన సందేశం. నో కొలెటరల్ డ్యామేజ్. భారత్ ఈ దాడిలో సామాన్య ప్రజలను కానీ పాక్ సైన్యాన్ని కానీ టార్గెట్ చేయలేదు, కేవలం టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ను మాత్రమే ఏరివేసింది. ఇది అంతర్జాతీయంగా భారత్ వైఖరిని బలపరిచింది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచం ముందు బాధితుడిగా నటించవచ్చు, కానీ హఫీజ్ అహ్మద్, మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులను సాకుతున్న పాకిస్తాన్కు అసలైన సినిమా ఇప్పుడే మొదలైంది. ప్రధాని మోదీ అన్నట్లు రిస్క్ తీసుకోవడంలో భారత్ ఇప్పుడు సరికొత్త శిఖరాలను చేరుకుంది. ఇది భారతదేశం ఇచ్చే చివరి హెచ్చరిక. ఉగ్రవాదాన్ని వదులుకుంటావా లేక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతావా తేల్చుకోవాల్సింది పాకిస్తానే. జై హింద్, జై భారత్. पाकिस्तान के पास भी न्यूक्लियर है, तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या?